4 సార్లు యూకేకి ప్రధానమంత్రిగా పనిచేసిన విలియం గ్లాడ్స్టోన్కి ఆపాదించే కోట్ ఒకటి ఉంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. అంటే సరైన సమయానికి న్యాయం అందకపోతే, న్యాయం జరగడం ఆలస్యమైతే ఆ న్యాయం జరగనట్టే అని. మన దేశంలో ఉన్న ప్రతి వ్యవస్థని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం మనకుంది. న్యాయ వ్యవస్థ కూడా దానికి అతీతం కాదు. ఉదాహరణకి 1977లో జరిగిన ఒక నేరానికి 1982లో నలుగురికి సెషన్ కోర్టు శిక్ష విధిస్తే వాళ్ళు హైకోర్టులో అప్పీల్కి వెళ్ళారు. ఆ కేసు పెండింగ్లో ఉండగానే శిక్ష పడిన నలుగురిలో 3 చనిపోయారు. ఆ 4వ వ్యక్తిని ఈ ఏడాది మే నెలలో నిర్దోషి కింద విడుదల చేశారు. జైలు నుంచి రిలీజ్ అయ్యే నాటికి ఆయన వయసు 104 సంవత్సరాలు. అంటే ఆయన 43 ఏళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత నిర్దోషిగా బయటపడ్డాడు. ఈయనకి న్యాయం జరిగిందా లేదా? కర్ణాటకలో 30 ఏళ్ల క్రితం పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడానికి విలేజ్ అకౌంటెంట్, అంటే మన విఆర్ఓ లాంటి పొజిషన్లో ఉన్న వ్యక్తి 500 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దానికి 2006లో లోకాయుక్త కోర్టు 1000 జరిమానా, ఏడాది జైలు శిక్ష వేస్తే హైకోర్టు దాన్ని కొట్టేసింది. మళ్ళీ ఈ ఏడాదిలో అంటే ఈ సంవత్సరం జూన్లో సుప్రీంకోర్టు లోకాయుక్త కోర్టును సమర్థిస్తూ తీర్పిస్తే పోలీసులు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కానీ అప్పటికే ఆయన రిటైర్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. మీరే చెప్పండి, ఆ లంచం ఇచ్చిన రైతుకి న్యాయం జరిగిందా లేదా? 1988లో మైనర్గా ఉన్న రాజస్థాన్కి చెందిన ఒక వ్యక్తి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే దాన్ని ట్రయల్ కోర్టు విచారించి 3 ఏళ్ళు శిక్ష వేస్తే దాన్నే హైకోర్టు కూడా సమర్థించింది. మొన్న మధ్య ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు నేరం చేసినప్పుడు ఆయన మైనర్ కాబట్టి ట్రయల్ కోర్టు, హైకోర్టు విధించిన శిక్షలు చెల్లవని ఆయన్ని జువైనల్ బోర్డుకి, అంటే బాల నేరస్తుల్ని హ్యాండిల్ చేసే వ్యవస్థకి అప్పగించమని తీర్పిచ్చింది. ఇప్పుడు ఆయన వయసు 53 ఏళ్ళు. మీరే చెప్పండి, ఆ అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా? అక్కడ ఇక్కడ ఎందుకు, 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఊపేసిన అయేషా మీరా హత్య కేసు దర్యాప్తు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. అది ఇంకో 25 ఏళ్ళు జరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇవన్నీ బయటపడిన పేపర్లో వచ్చిన వార్తలు మాత్రమే. ఇలా బయటపడకుండా, నేరం నిరూపితం అవ్వకుండా జైళ్ళల్లో మగ్గిపోతున్న వాళ్ళు కొల్లలో. వాళ్ళల్లో మీరో మేమో మీకు కావాల్సిన వాళ్ళు లేరు కదా, పర్వాలేదులే అని మీరు అనుకోవచ్చు. కానీ పరిస్థితులు బాగోకపోతే, వ్యవస్థలు ఇలానే పనిచేస్తే మీరు కూడా చేయని నేరానికి ఒక 50 ఏళ్ళు జైల్లో మగ్గినా మగ్గుతారు. దాంట్లో కొద్దిగా కూడా అనుమానం లేదు. అందుకే ప్రజల్లో మనలో అవేర్నెస్ రావాలి. ఈ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాలి. కానీ అలా ప్రశ్నించాలంటే మనకు కొంత నాలెడ్జ్ కావాలి కదా. అందుకే ప్రపంచంలో చాలా దేశాలు ఫాలో అవుతున్న క్రిమినల్ చట్టాలకి ఆద్యుడైన ఫాదర్ ఆఫ్ మోడర్న్ క్రిమినల్ లా, ఫాదర్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ అయిన చేజరే బెక్కారియా చెప్పిన 4 పాయింట్లు తొందరగా చూసేద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనకందరికీ అంత ఇన్స్టెంట్గా కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి, ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. పాయింట్ 1, శిక్ష అనేది మరో నేరం జరగకుండా ఉండడానికి, నేరస్తుల్లో మార్పు తేవడానికే కానీ పగ తీర్చుకోవడానికి కాదు. ఎందుకంటే ఒక నేరం వెనక చాలా కారణాలు ఉండొచ్చు. తెలియక చేయొచ్చు, క్షణికావేశంలో చేయొచ్చు, ఎవరన్నా ఉసిగొల్పి నేరస్తుని చేత చేయించుండొచ్చు, వగైరా వగైరా. కాబట్టి మన లక్ష్యం మనిషిలో మార్పు తేవడమే. పగ సాధించడం అనేది మృగాల లక్షణం కాబట్టి అది మనకొద్దు. పాయింట్ 2, జరిగిన నేరం, దానికి పడే శిక్ష సహేతుకంగా ఉండాలి. అంటే చిన్న చిన్న నేరాలకి పెద్ద పెద్ద శిక్షలు వేయకూడదు. అలా వేసుకుంటూ పోతే పెద్ద నేరాలకు వేయడానికి శిక్షలు ఏమీ మిగలకపోవచ్చు, ఉరి శిక్ష తప్ప. కాబట్టి మనం వ్యవస్థలో ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. 3వది మనకి చాలా ముఖ్యమైనది. సమాజంలో నేరాలు తగ్గాలంటే కన్విక్షన్ రేట్ పెరగాలి. అంటే శిక్షలు పడే శాతం పెరగాలి, కానీ శిక్షలు కఠినంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఉదాహరణకి 100 మంది హత్యా నేరాలు చేశారనుకోండి, ఒక అతనికి ఉరిశిక్ష వేసి మిగతా 99 మందిని కోర్టుల చుట్టూ తిప్పించుకున్నంత మాత్రాన ఈ సమాజానికి ఒరిగేది ఏమీ లేదు, నేరాలు తగ్గవు. ఫైనల్గా 4వది చాలా ముఖ్యమైనది. జరిగిన నేరానికి పడే శిక్షకి మధ్య కాల వ్యవధి వీలైనంత తక్కువ ఉండాలి. ఈరోజు నేరం జరిగితే ఒక 30 ఏళ్ల తర్వాత శిక్ష పడినా దాని మూలంగా ఉపయోగం ఏం లేదు. ఇలా చేస్తే జరిగిన నేరం యొక్క సివియారిటీ కాలక్రమేణా తగ్గిపోతుంది. అదేవిధంగా శిక్ష పడే టైంకి మనం ఉంటామో ఉండమో తెలియదు కాబట్టి నేరం చేసినా పర్లేదులే అనే భావన ప్రజల్లో బాగా పెరిగిపోతుంది. నేరాలు ఇంకా కంట్రోల్ అవ్వవు. మరి మనం ఈ ముఖ్యమైన న్యాయ సూత్రాలను ఫాలో అవుతున్నామా?
మొన్న ఈ మధ్య ఏప్రిల్ 2025లో మన దేశంలో కన్విక్షన్ రేటు అంటే జరిగిన నేరాలకు శిక్ష పడే నిష్పత్తి కేవలం 54% మాత్రమే ఉందని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానే చెప్పారు. మీకు ఇంకా సరిగ్గా అర్థం కావాలంటే జపాన్లో ఇది 99%, అమెరికాలోని ఫెడరల్ కోర్టులో 99%, ఇంగ్లాండు, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ఇది 85%. మనం దానిలో సగం దగ్గర ఆగిపోయాం. కాబట్టి కఠినమైన శిక్ష కంటే కూడా నేరస్తులకి శిక్ష పడే రేటు పెరగాలి. మనం దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతున్నాం. పోనే నేరం జరగగానే వీలైనంత తొందరగా ట్రయల్ పూర్తవుతుందంటే అది లేదు. ఒక మోస్తరు క్రిమినల్ కేసు తేలడానికి మన దగ్గర 2 నుంచి 5 ఏళ్ళు పడితే కొద్దిగా క్లిష్టమైన కేసులకి 10 ఏళ్ళు పైనే పడుతున్నాయి. ఇదే అమెరికాలోని ఫెడరల్ కోర్టులో 1 వారం, మళ్ళీ వినండి 1 వారం, జపాన్లో 25 రోజులు, కెనడాలో అయితే 4 నెలలు, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ దేశాల్లో అయితే ఎక్కువలో ఎక్కువ 1 ఏడాది నుండి 16 నెలలు. జరిగిన నేరానికి పడిన శిక్షకి మధ్య వీలైనంత తక్కువ కాల వ్యవధి ఉండాలి అన్న దాంట్లో కూడా మనం విఫలం అవుతున్నాం. సరైన చర్యలు తీసుకోకుండా నేరాలు తగ్గాలంటే ఎలా తగ్గుతాయి? మనం విఫలం అవ్వడానికి మెయిన్ రీజన్ తెలుసా? మన దేశంలో ప్రతి 10 లక్షల మందికి కేవలం 15 మంది జడ్జిలు మాత్రమే ఉన్నారు. మన లా కమిషన్ ఒక రిపోర్ట్లో ప్రతి 10 లక్షల మందికి కనీసం 50 మంది అన్న జడ్జిలు ఉండాలి అని రికమెండ్ చేసింది. కానీ పట్టించుకునే వాళ్ళు ఎవరు? మీకు ఇంకో ఉదాహరణ కావాలంటే అమెరికాలో ప్రతి 10 లక్షల మందికి 150 మంది జడ్జిలు ఉంటే యూరోప్లోని చాలా దేశాల్లో ఇది 200 పైనే. అంటే మన దగ్గర అక్కడున్న దాంట్లో కనీసం 10 అంటే 10% కూడా లేరు. మరి కేసులు వాయిదా పడకుండా ఏమవుతాయి? హైకోర్టులో 33% ఖాళీలు ఉంటే డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఇది 22%గా ఉంది. జడ్జిలు ఉండరు, మౌలిక సదుపాయాలు ఉండవు, కానీ నేరాలు తగ్గాలంటారు. అది అసలు ఎలా సాధ్యం? ప్రజలు కూడా పట్టించుకోవాలి కదా. మన ధ్యాస అంతా డబ్బులు సంపాదించడం మీదే ఉంటుంది, కానీ డబ్బు ఎంత ఉన్నా కానీ సమాజం బాగోకపోతే ఆ డబ్బుకి విలువ ఉండదు. ఈ విషయం మాత్రం గ్రహించలేకపోతున్నాం. అలానే నేరాలు ఇంతలా పెరిగిపోతున్నాయి కాబట్టి సగం సమయం మనల్ని, మన పరివారాన్ని కాపాడుకోవడానికే సరిపోతుంది. ఇక కుతూహలానికి టైం ఎక్కడ ఉంటుంది? జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలం? కాబట్టి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. కొంత మార్పు రావచ్చు. స్టే క్యూరియస్ అండ్ స్టే ట్యూన్డ్.